అమరావతి కొండవీటి వాగుపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. స్టీల్ గడ్డర్ లాంచింగ్ ప్రక్రియను ప్రారంభించి భారీ క్రేన్ సాయంతో పియర్ 1 పై తొలి స్టీల్ గడ్డర్ ప్లేస్మెంట్ విజయవంతంగా పూర్తి చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 మొదట్లో స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. తరువాత ఎలివేటెడ్ కారిడార్ పై వెళుతూ మణిపాల్ దగ్గర NH16 కు కనెక్ట్ అవుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ 288 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుతో 96 స్టీల్ గడ్డర్లతో ఎన్సీసీ సంస్థ నిర్మిస్తోంది. గడ్డర్ల తయారీ ఫిక్సింగ్ ని భీమా సంస్థకు అప్పగించారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2ను బంకింగ్ హోమ్ కెనల్ స్టీల్ బ్రిడ్జ్ ని ఈ వంతెనతో కనెక్ట్ చేస్తారు. ఇక అబౌట్మెంట్ A1, A2తో పాటు 6 పియర్స్ ఈ ఫౌండేషన్ లో ఉండబోతున్నాయి. కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో మరో స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. వెనకాల కనపడేదే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా గడ్డర్ల ప్రక్రియ సక్సెస్ఫుల్ గా గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియను భీమా సంస్థ చేపట్టింది. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ను కొండవీటి వాగు మీద నిర్మిస్తున్నారు. మొత్తం 288 మీటర్ల వరకు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎన్సీసీ నిర్మాణ సంస్థ చేపడితే గడ్డర్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ దాంతోపాటు లాంచింగ్ ప్రక్రియను ఎన్సీసీ నిర్మాణ సంస్థకు అప్పచెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్సీసీ నిర్మాణ సంస్థ తొలి గడ్డర్ లాంచింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే ఇప్పటికే బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అక్కడి ఇప్పటికే స్లాబ్ వరకు వచ్చిన పరిస్థితి ఉంది. శరవేగంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలోని బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జు అట్లాగే కొండవీటి వాగు మీద స్టీల్ బ్రిడ్జ్కు ఒకసారి డిఫరెన్స్ చూసినట్టయితే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జు స్టీల్ గడ్డర్లతో కలుపుకొని 128 మీటర్ల వరకు ఉంటే ప్రస్తుతం కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జు 288 మీటర్ల వరకు ఉంటుంది. ఇది థర్డ్ ఫేజ్ ఏదైతే సీడ్ యాక్సిస్ థర్డ్ ఫేజ్లోని ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడ ప్రారంభం అవుతుందో అంతకంటే ముందుగానే ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు ఈ మేజర్ బ్రిడ్జు. ఇది నేరుగా కొండవీటి వాగు మీద వెళుతూ కొంత భాగం వరకు ఇది స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 200 మీటర్ల వరకు రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమవుతుంది. ఎలివేటెడ్ కారిడార్ ఉండవల్లి కంటే ముందుగానే ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యి ఇటు విజయకిలాద్రి మీదుగా మణిపాల్ హాస్పిటల్, నేషనల్ హైవే 16 కృష్ణా వారధి వరకు 2.43 మీటర్ల వరకు కూడా ఈ థర్డ్ ఫేజ్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఈ థర్డ్ ఫేజ్ నిర్మాణంలోని కీలకమైన స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణంలోని తొలి గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియను కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి మొత్తం 4 వరుసలు ఉంటాయి. ఒక్కొక్క వరుసకు సంబంధించి 24 గడ్డర్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్కు సంబంధించి చూసినట్టయితే 24x4 96 గడ్డర్లను ప్రస్తుతం ఈ 228 మీటర్లకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ కోసం నిర్మాణానికి చేపట్టడం జరిగింది. ఇంకా బేస్మెంట్ లెవెల్కి సంబంధించి ఫౌండేషన్కి సంబంధించిన వర్క్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అమెండ్మెంట్ 1, అమెండ్మెంట్ 2 ఉంటాయి. అమెండ్మెంట్ A1 అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ ఆఫీస్ సైడు A1గా మనం చెప్పుకోవచ్చు. A2 వచ్చేసరికల్లే ఉండవల్లి వైపు. ఈ 2 అమెండ్మెంట్లే కాకుండా బేస్మెంట్ లెవెల్లోని 6 పియర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం గడ్డర్ లాంచింగ్ చేసిందే P1కి సంబంధించిన పియర్ మీద గడ్డర్ల లాంచ్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియను సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ గడ్డర్లు కింద బేస్మెంట్ లెవెల్ నుంచి గడ్డర్ల వరకు హైట్ చూసినట్టయితే 4.5 మీటర్లు ఉంటుంది. ప్రతి అబెండెంట్ టు పియర్కి, పియర్ టు P1 టు మరో పియర్కి గ్యాప్ చూసినట్టయితే
ఒక్కొక్కటి 45 మీటర్లు, 46 మీటర్లు, 56 మీటర్లుగా స్పేస్ ఇచ్చి మరి దీనికి సంబంధించిన కూడా వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ థర్డ్ ఫేజ్లోని కీలకమైన ఈ మేజర్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాన్ని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలోని దీనికోసం 87 పైలింగ్స్ను కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం బేస్మెంట్ లెవెల్ ఫౌండేషన్కి సంబంధించి కూడా 12 బేస్మెంట్ లెవెల్కి సంబంధించి కూడా పిల్లర్లు ఉంటాయి. ఇందులోని ప్రధానంగా A1కి సంబంధించి A2 సంబంధించి ఉంటాయి. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా నిర్మాణం చాలా పెద్ద ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలే కాంక్రీట్ పనుల వరకు వచ్చిన ఇది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ చూసినట్టయితే అది 128 మీటర్లే ఉంటుంది. ఇందులో గడ్డర్లు 88 వరకే ఉంటాయి. మొత్తం రోడ్డు కనెక్టివిటీ చూసుకుంటే పూర్తి స్థాయిలోని కొంత భాగమే ఉంటుంది. దీంట్లోని ఒక 80% వరకే దానికి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోని అందులో పోలిస్తే ఇది అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్గా అని చెప్పుకోవచ్చు. దాదాపు 288 మీటర్ల వరకు ఉంటుంది. అయితే తొలుతుగా P1 మీద అంటే Pier 1 మీద మొదటి గడ్డర్ను లాంచ్ చేశారు. ఆ తర్వాత వెంటనే అన్ని వైపులకు సంబంధించి కూడా గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతం LHS మీద ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తొలుతగా చేపట్టబోతున్నారు. ఎందుకంటే ఇది అంత త్వరగా నిర్మించాలంటూ కూడా నిర్మాణ సంస్థకు ప్రస్తుతం CRDA ఒక టార్గెట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంత త్వరగా దీన్ని నిర్మించడానికి కారణం ఏదైతే ఉందో ఇప్పటికే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత దీన్ని బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న 108 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ను నేరుగా ఇది 288 మీటర్లకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ చేస్తారు. ఆ బ్రిడ్జ్కి ఈ బ్రిడ్జ్కి 100 మీటర్లకు సంబంధించి కూడా DBM రోడ్డు ఉంటుంది. ఆ DBM ద్వారా ఈ 288 మీటర్లకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ చేస్తారు. దీని ద్వారానే అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవాళ్ళు బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ద్వారానే నేరుగా అమరావతికి ఎంటర్ అవుతారు. ఈ కొండవీటి వాగు మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సెకండ్ ఫేజ్ ఏదైతే సీడాక్సిస్ సెకండ్ ఫేజ్ రోడ్లో నుంచి నేరుగా అమరావతికి ఎంటర్ అవుతారు. మొత్తం ఈ రోడ్డు సీడాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగానే ఈ రెండు స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా మరోపక్క సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు 4.5 ఎకరాల వరకు కూడా భూమి రావాల్సి ఉంది. ఆ ప్రక్రియ కూడా త్వరితగతిన ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అది పూర్తయిన వెంటనే నేరుగా సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రోడ్డు ఇష్యూస్ అంటే ల్యాండ్ ఇష్యూస్ పూర్తయిన కొంత ప్లేసుల్లోని గ్రావిల్ వేసి ఇప్పటికే ఒక లేయర్ వరకు కూడా రోడ్డును సిద్ధం చేసుకుంటూ ఉంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మిగతా భూములకు సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన వెంటనే అవి కూడా CRDA టేక్ ఓవర్ చేసుకొని మిగతా ల్యాండ్కి సంబంధించి కూడా రోడ్ వర్క్స్ను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. వెంటనే వాటి నిర్మాణాన్ని కూడా శ్రీకారం చుట్టే అవకాశాలు కనబడుతుంది. అంటే ఓవరాల్గా ఇటు సెకండ్ ఫేజ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా విజయవాడ దాంతోపాటు మంగళగిరికి వెళ్ళే దిశగా కూడా ఈ రెండు స్టీల్ బ్రిడ్జ్లు కూడా నిర్మాణం చేపట్టినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ ఫేజ్లో భాగంగా ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎలివేటెడ్ కారిడార్ 3.43 కిలోమీటర్లు ఉంటుంది. దానికి సంబంధించి కూడా నిర్మాణం మరింత సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అది ఏడాది నుంచి 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటు అమరావతి ప్రాంతం లోపలికి వెళ్ళాలంటే ప్రస్తుతం ఉండవల్లి కరకట్ట మీద ఇబ్బందికరంగా మారింది. భారీ మొత్తంలోని అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్న నేపథ్యంలోని దాని నుంచి ఆల్టర్నేటివ్ రోడ్డుగా ప్రస్తుతం ఈ బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాన్ని అనుసంధానం చేసేందుకే ప్రస్తుతం కొండవీటి వాగు మీద దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని ద్వారా మరింతగా ఇటు అమరావతి ప్రాంతానికి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ 288 మీటర్లు ఉంటుంది. దాన్ని నేరుగా ఇటు ఎలివేటెడ్ కారిడార్కు కనెక్ట్ చేయటం, దాంతోపాటు సెకండ్ ఫేజ్ సీడాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ చేయబోతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 8 బేస్మెంట్ లెవెల్కి సంబంధించి కూడా ఫౌండేషన్ వర్క్స్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఈ గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియను కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఇకపై మరింతగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణంలో భాగంగా పూర్తి స్థాయిలో గడ్డర్ల ఫిక్సింగ్ లాంచింగ్ ప్రారంభించేందుకు అన్ని
ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎన్సీసీ సంస్థ గడ్డర్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ దాదాపు కంప్లీట్ చేసింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి తరలించి ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ క్రేను ప్రస్తుతం ఈ గడ్డర్కి సంబంధించిన వెయిట్ చూసినట్టయితే దాదాపు 7 నుంచి 8 టన్నులు ఉంటుంది. ఇందుకోసం 80 టన్నులకు సంబంధించిన క్రెయిన్ను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. ఆ క్రెయిన్ ద్వారానే భారీ గడ్డర్లను పైకి లేపి ప్రస్తుతం ఆ పీర్స్ మీద కూర్చోబెడుతున్నారు. వరుసగా ఇదే క్రమంలోని అన్ని ఫౌండేషన్స్ మీద కూడా దీన్ని చేపట్టే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే 1-2 నెలల్లో కూడా ఈ 288 మీటర్లకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే టార్గెట్గా నిర్మాణ సంస్థ నిర్మాణం చేపడుతుంది. ఇది కొండవీటి వాగు మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి. அடிக்க சொல்லுங்க பாய். అన్ని పక్కల వాన పడింది. అదేగా చెప్తుంది అటు పక్క మనం చెప్పండి. అదే ప్రిపరేషన్ అవుతుంది, అదే చదివిపిస్తున్నారు మేడం ఇంటి దగ్గర. అవును, బాగున్నాం మేడం. అవును మేడం. ఓకే మేడం. వాళ్ళ మదర్ చదివిపిస్తున్నారు మేడం. ఏం లేవు మేడం, ఏం లేవు, అంతా బాగానే ఉంది మేడం.
ఓకే 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 ఓకే